దేవుడు ఎవరిని శోధనలోకి అప్పగిస్తాడు. ఇప్పుడు మనం శ్రమ పడుతుంటే పరలోకమందున దేవుడు ఏం చేస్తాడు? రెండో పాయింట్, మన ఇబ్బందులు పడుతుంటే, మన శోధన పడుతుంటే పరలోకమందున్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? సైంటిస్ట్ లాగా భూతత్వం పెట్టుకొని నిలబడతాడా? నిలబడ్డా? ఎవరైనా పరలోకంలో దేవుడు ఏంటంటే శ్రమలకు అప్పగించినాక దేవుడు చేతులు కట్టుకొని ఉంటాడా? లేకుంటే సైంటిస్ట్ లాగా భూతత్వం పెట్టుకొని నిలబడతాడా? నిలబడ్డా? స్తుతిస్తాడా? స్తుతించడా? దూషిస్తాడా? దూషించడా? గణపరుస్తాడా? గణపరచడా? దేవుడు అని భూతత్వం పెట్టి చూస్తాడండి. ఏం చేస్తాడు దేవుడు? నువ్వు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, శోధనల గుండా వెళ్తున్నప్పుడు వినండి, దాన్ని భరించటానికి కావలసిన శక్తిని నీకు ప్రభు దయచేస్తాడు. గట్టిగా చప్పలు కొడితే దేవుడు నామాన్ని మహిమపరుద్దాం. దాన్ని భరించడానికి కావలసిన శక్తిని ప్రభు నీకు దయచేస్తాడు. నీకు శక్తిని ప్రభు దయచేస్తాడు. బైబిల్లో దేవుడు శ్రమల్లో ఉన్న వారికి తోడుగా ఉన్నాడు. పాత నిబంధనలో శ్రమల్లో అందరూ విడిచిపెట్టిన దేవుడు ప్రేమికులారా వారు వెన్నంటూ ఉన్నాడు. కానీ కొత్త నిబంధనలు చెప్పాలా? దయచేసి గమనించండి. ఒక వ్యక్తి శ్రమల గుండా, శోధనల గుండా వెళ్తుంటే, ఇబ్బందులు గుండా వెళ్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో ఉంటాడు, వారి మీద ఉంటాడంట. బైబిల్లో ఉంది. ఎక్కడుంటాడంట? వారి మధ్యలో ఉంటాడు, వారి తల మీద పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉంటాడు. బైబిల్లో మాట. మొదటి పేతురు చూడండి ఒకసారి. ఏం చేస్తుంటాడు దేవుడు మన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు? చేతులు కట్టుకొని మౌనంగా ఉంటాడా అని ఆలోచన చేస్తే 4వ అధ్యాయం, అందరు తీయాలి బైబిల్, అందరూ చదవడానికి ప్రయత్నం చేయాలి. 12వ వచనం నుంచి చిన్న చదవండి ఒకసారి, శ్రద్ధగా విందాం. మొదటి పేతురు 4వ అధ్యాయం 12వ వచనం నుంచి. మిమ్మల్ని శోధించుటకు ఏ శ్రమలు అంటివి అమ్మ? ఏ మామూలు శ్రమలు కాదు ఇవి, అగ్ని వంటి శ్రమలు. ఓకే, మీకేదో మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏదో జరగబోయింది, ఏదో కాబోతుంది, ఎవరో మమ్మల్ని నిందిస్తారు, ఎవరో మమ్మల్ని అవమానపరుస్తారు, ఎవరో మమ్మల్ని అభాసపాలు చేస్తారని కలుగుతున్న పరిస్థితులు బట్టి నువ్వేమో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమల్లో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తం నిందల పాలనల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. గట్టిగా చెప్పలవడు. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. గట్టిగా చెప్పలు కొట్టాలి, గట్టిగా చెప్పలు కొట్టాలి. మహిమగల దేవుని ఆత్మ సహోదరి ప్రభు నామములో నిందించబడుతున్నప్పుడు, శ్రమల పాలవుతున్నప్పుడు, శోధించబడుతున్నప్పుడు నా ప్రభు నీతో ఉండటమే కాదు, మహిమ స్వరూపమైన దేవుని ఆత్మ మీద ఉండదంట. ప్రేమికులారా, హల్లెలూయా. ఇప్పుడు నీ మీద ఉన్నప్పుడు ఎందుకున్నాడు? నీ మీద ఎందుకుంటున్నాడు ఆయన? శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఎందుకు నీ మీద ఉంటుంది చెప్పాలా? దాన్ని భరించటానికి కావలసిన శక్తిని ప్రభునికి ఇవ్వడానికి, దానికి కావలసినటువంటి బలము ప్రభునికి ఇవ్వడానికి. నా చిన్న నా అనుభవంలో చెప్తున్నా, వినండి. నా అనుభవంలో చెప్తున్నాను. నాకేమైనా శ్రమలు ఎక్కువైన అనుకోండి, నాకేమైనా శోధనలు ఎక్కువ అనుకోండి, మాటలు కూడా రావట్లేదా? ఎవరి దగ్గర మోకరించే మాటలు కూడా రావట్లేదా? అలానే ఉన్న పాటుగా ఉండి ప్రేమికులారా మోకరించి కళ్ళెమ్మటి నీళ్లు ఒకవేళ జారువారుతున్నాయా? ఎంతో భారముగా పర్వతం అంతా బరువు పెట్టుకొని నీ ప్రభు సన్నిధికి ఒకవేళ వచ్చి కనీసం నోరు తెరుచుకుని ఏం చేయలేకపోతున్నావు? ప్రార్థన చేయలేకపోతున్నావా? నా సలహా, నేనైతే ఏం చేస్తాను చెప్పాలా? కొద్ది నిమిషాలు భాషలతో మాట్లాడతాను. నేను కొద్ది నిమిషాలు భాషలతో మాట్లాడతాను. నా సలహా, భాషలతో మాట్లాడతా, ప్రభుని స్తుతిస్తాలా. భాషలతో మాట్లాడిన తర్వాతకి
పర్వతమంత బరువు నా నుండి అలా తీసి పక్కకు పెట్టినట్లుగా అనిపించిన దాఖనా నా జీవితంలో చాలా ఉన్నాయి. హల్లెలూయా. నీ మీద ఉన్నప్పుడు, ఎవరు నీ మీద ఉన్నప్పుడు, దేవుని ఆత్మ, మహిమ స్వరూపమైనటువంటి ఆత్మ ఎప్పుడు నీ మీద చెప్పాలి? శోధన గుండా వెళ్తున్నప్పుడు, ప్రభు నామమును బట్టి నిందించబడుతున్నప్పుడు దేవుడు ఆత్మ నీ మీద ఉంటుంది. వినండి, దేవుడు ఆత్మ ఒక్కటి నీలో కనుకుంటే, నీతో కనుకుంటే, ఆ శ్రమ నీకు శ్రమగా అనిపించదు, ఆ బాధ నీకు బాధగా అనిపించదు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని పిరమిడ్ల నీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు కీరమటి వచ్చినప్పటికీ కూడా ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో ఉన్నాడు కాబట్టి ఆ శ్రమ నీకేంటంట? శ్రమగా అనిపించదు, బాధగా అనిపించదు. నీ మీద నమ్మకం ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను శోధిస్తాడండి. కొన్ని ఉదాహరణలు చెప్పి ముందుకెళ్తామేనండి. కొన్నిసార్లు కుటుంబంలో కుటుంబ భాషలో కుటుంబ పరిభాషలో మాట్లాడతా. కుటుంబంలో కొన్నిసార్లు మీరు అంటారు భార్యలుగా, మా భర్త చాలా మంచోడండి, అప్పుడప్పుడే తింగర పనులు చేస్తూ ఉంటాడు, చాలా మంచోడు, అసలు ఆయనకు మించిన మంచోడు నాకు తెలిసే ఏంటంటే లేడు అనే మాట కొన్నిసార్లు భార్య అంటది. కానీ కొన్నిసార్లు ఏ పనులు చేస్తాడు? ఏం పనులు? తింగర పనులు చేస్తాడు. అదొక్కటే ఆ బలహీనత ఉంది అని కొన్నిసార్లు అంటారు. భర్తలు కూడా, మా ఆవిడంత మంచిది ప్రకాష్ నగర్లో కూడా ఏంటంట లేదు, కానీ ఎందుకు అప్పుడప్పుడు తిక్కలే వారం చేస్తుంది. ఏ వారం అమ్మా? ఏ వారం? ఒకలాగా ప్రవర్తిస్తుంది, ఒకలాగా మాట్లాడుతూ ఉంటుందని. ప్రతి ఒక్కరి మాట ఖచ్చితంగా మీరు అనే ఉండొచ్చు. మీ భర్తల గురించి, మీ భార్యల గురించి బయటకు ఇతరులు చెప్పకపోయినా మీరు ఎప్పుడో సందర్భంలో ఏంటంట అనుకొని ఉండవచ్చు. అయితే నేను చెప్పే మాట, నీ భర్తకు అలాంటి ప్రవర్తన కొన్నిసార్లు కలుగు చేసేది కూడా దేవుడే. ఎలాంటి ప్రవర్తన? కొన్నిసార్లు అలాంటి ప్రవర్తన కొన్నిసార్లు నీ భార్యకు కూడా అనుమతించేది ఏంటంట దేవుడు. ఏంటది? నీ భర్త ఒకవేళ కోపిష్ఠుడై ఆ కోపం ప్రమిడ్లరా అతనికి వచ్చినప్పుడు భయంకరంగా దుర్భాషలు ఆడుతున్నాడా? కొన్నిసార్లు అంటారు, ఉదయం అంతా బాగుంటాడయ్యా మా ఆయన, రాత్రి అయితే చుక్కేస్తే మాకు చుక్కలు చూపెడతాడు. చుక్కేసి ఏంటంటే మాకు ఆయనకు కాదు మాకు చూపిస్తారు చుక్కలకు మందిరం అంటారు. అప్పుడప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. నా భార్య కూడా కొన్నిసార్లు ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రవర్తన కొన్నిసార్లు కుటుంబాలు అనుమతించేది కూడా దేవుడే. దేవుడు అనుమతిస్తాడు, వాడు రెచ్చిపోతాడు మీ ఇంట్లోకి వచ్చి. అనుమతిస్తాడు. వినండి, దేవుడు ఏం చేస్తాడంట? అనుమతిస్తే వాడేం చేస్తాడు? ఇసంటి రమ్మంటే ఏం చేస్తాడంట? వాడు రెచ్చిపోతాడు. ఇక అనుమతి ఇచ్చాడు కదా, రెచ్చిపోతాడు. ఇప్పుడు అంటాడు కదా దేవుడితో, చూడు నిన్ను నమ్ముకున్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇలా కోపిష్ఠుడుగా, గయ్యాల్దిగా ఇలా కుటుంబంలో అప్పుడప్పుడు వారు నడిపించబడుతూ ఉంటే దేవుడు అంటాడు, వాళ్ళు కోపడ్డా, వారు గయ్యాలిగా ప్రవర్తించిన అందరిలాంటి వాళ్ళు కాదు నా బిడ్డలు. వారు ఎలా ఉంటారో చెప్పాలా? వారి భర్త కోపించినప్పటికీ కూడా వదుకు తేబడిన గొర్రెపిల్ల మౌనంగా ఉంటుంది. మీరు ఉండరులే మిమ్మల్ని అట్లా. అప్పుడప్పుడు మెంటల్గా ఏంటంటే గయ్యాలిగా ప్రవర్తిస్తున్నటువంటి నా భార్య, నా కుమారుడు ఏం చెప్పాలా? ఖచ్చితంగా ఆమె దగ్గర కూడా నోరు జారకుండా మౌనంగా ఉంటాడు, అందరిలాంటోడు కాదు అని దేవుడు అపవాదికి చెప్పాలి. అపవాది అంటే చెప్పాలా? అట్లేం లేదు. చూడండి, ఖచ్చితంగా మీరు నమ్ముకున్న కుటుంబాల్లో ఏంటంట తోడేళ్ళ మారుతారు. తోడేళ్ళలాగా చిన్నపాటి ఏంటంట లూసిఫర్గా మారుతారు. ఇళ్ళల్లో చిన్నపాటి ఏంటంట నరకంగా చేస్తారు. ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి వారు చూడు ఖచ్చితంగా దేవుడు కొన్నిసార్లు అపవాదికి అనుమతిస్తే వాడొచ్చి ఇంట్లోకి వచ్చి రెచ్చిపోతూ ఉంటే ఇప్పుడు జరిగేది ఏం చెప్పాలా? వినండి, తలపైకి ఎత్తండి. పాపం భార్య అనుకుంటుంది, ఈరోజు చక్కగా మా ఆయనకి ఏం చేసి పెట్టాలి, మంచి కూర చేసి వండి పెట్టి
ఈసారి శబాష్ అనిపించుకోవాలి, మార్కులు కొట్టాలనుకుంటుంది. ఆ రోజు కూర చెడిపోయింది. చెప్పండి, ఆ రోజు ఏమైంది? కూర చెడిపోయింది. ఇప్పుడు ఆ భోజనం కాడికి వచ్చేసరికల్లా కూర మంచిగా ఉండదు. కొంతమంది మౌనంగా తింటారు, కొంతమంది నసరాజులు ఉంటారు పురుషులు చాలామంది. నసరాజులు అంటే ఒకటే నస. ఇప్పుడు ఆరని కొరకు వచ్చినాక ప్రార్థన చేసినాక నస పెట్టొద్దు. నువ్వేం చేసావు ఆరని కొరకు? ప్రభువా నా పానీయము నా ఆరని ఏం చేస్తానన్నావు? దీవిస్తానన్నావు. ప్రభువా దీన్ని దీవించండి, ఆశీర్వదించండి. దీన్ని తింటుండగా కావాల్సిన ఏంటంటే బలము శక్తినివ్వండి, లేని వారి దయచేయండి. ప్రార్థన చేసి తింటావు. తిన్న తర్వాతకి నస పెట్టొచ్చా? దీంట్లో ఏమైంది? అది ఎక్కువైంది, ఇది ఎక్కువైంది, మళ్ళీ ఇప్పుడు అక్కడితో బోడిగా. మీరు చెప్పండి, ఇక నిన్ను కాదే పెళ్ళిళ్ళ పేరయ్య నన్ను అంటగట్టు నుండి తిట్టాలి, నేను మీ అమ్మ నాన్నని తిట్టాలి, నేను అనుమతిస్తాడు దేవుడు. వాడు వచ్చి తెచ్చిపోతాడు మీ ఇంట్లో, వాడు వచ్చి నీ మీద కూర్చున్నాడు. కూర్చోగానే ప్రేమిట్లారా మౌనంగా ఉండవు నువ్వు. ఇంకోసారి ఒక మాటతో ఏంటంట, సరే ఇంకోసారి ఏంటంట, పొరపాటు చేయమా, కొంచెం ఉప్పు ఎక్కువైంది అంటే అయిపోయింది. అట్ట కాదు, ఇక ప్రేమిట్లారు అక్కడ ప్లేట్లు ఇసిరేయటం, అలగటం. ప్రేమిట్లారా ఇక ఆ రోజు ఆ చిన్నదానికాడ ఏంటంట గొడవ, చిన్నదానికాడ రభస, చిన్నదానికాడ ఎడమోకం పెడమోకం. అట్లుంటే నువ్వు దేవుణ్ణి గెలిపించిన వాడవు కావు, అపవాదిని గెలిపించిన వాడవు అవుతావు. ఒకవేళ నువ్వు అదే మౌనంగా ఉండి పుట్టిందల్లా తిని చక్కగా దేవుని స్తుతిస్తే అప్పుడు అపవాది అంటాడు, చూడు స్టీఫెన్ చూడు ఎంత చక్కగా తిని ఏంటంట కూర బాగా లేకపోయినా ఏంటంట మంచిగా తిని అతని పట్ల వాక్యం ఏమైంది? నెరవేర్చబడింది. ఒక ఉదాహరణ వినండి. నీలో సహనము రావాలంటే సతాయించుడు ఉండాలి. నీలో సహనం రావాలంటే సతాయించుడు ఉండాలి. నిన్ను ప్రేమికులారా నీలో ఓర్పు రావాలంటే కోపిస్తుడు ఉండాలి. కొన్నిసార్లు ఏం రావాలంటే, ఓ ప్రభువా నీ బిడ్డలు ఓర్పు కలిగిన వారు అంటున్నావుగా, ప్రేమ కలిగిన వారు అంటున్నావు కదా, చూడు ఇంట్లో మిడిసి పడుతున్నారు, అసలుకైనా ఎగిసి పడుతున్న భర్తలు నసరాజులు అని ప్రేమికులారా ప్రేమ అన్నావు, ఓర్పు అన్నావు. నీలో సహనం బయటికి రావాలంటే ఇంట్లో ఏంటంట సతాయించే వాళ్ళు ఉండాలి. అప్పుడే అది బయటకు వస్తుంది. ఏంటది? ఓర్పు. కోపిష్ఠులు ఉండాలి కొన్నిసార్లు. అప్పుడు ఏమవుతుంది చెప్పాలి నీకు? ఓర్పు వస్తుంది. వినండి, ఎప్పుడైతే నీలో ఆ ప్రేమే ఓర్పు గనక అలా కోపడుతున్నప్పుడు, అటు భార్య కానీ భర్త కానీ, కోపమేమి పురుషులకే ఆస్తి కాదు, అప్పుడప్పుడు వీళ్ళకి కూడా వస్తుంది. ఎవరికి? అది వాళ్ళు పురుషులకి మాత్రమే కదా. ఏంటిది? ఇది మా ఆస్తి. ఏంటిది? కోపం. అది గతం. వెనకట్లు ఇప్పుడేం లేదు. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టిండు, ఆ రోజులు పోయినాయి. తెల్ల వెలుగు రోజులు పోయినాయి, ఎర్ర బస్సులు పోయినాయి. అప్పుడప్పుడు వీళ్ళకు కూడా ఏమవుతుంది? వాళ్ళు కూడా ఏంటి శరీరంలో ఉన్నారు కాబట్టి ఉప్పు కారం ఏం చేస్తున్నారు, వారు కూడా తింటున్నారు కాబట్టి వారు కూడా కోపం వచ్చినప్పుడు నువ్వు కూడా ప్రేమికులారా దాడికి ప్రతిదాడి చేయకుండా ఆ కొద్దిసేపు అలా అరుస్తుంటే, నువ్వు అర్రవే నీ ఇష్టం, నేను మౌనంగా ఉంటాను, ఒకవేళ ఒక్క మాట అంటే గమనించండి. చూడపోదే ఇర్మియా గారు ఎంత మౌనంగా చూడో, నెరవేర్చబడింది నా మాట, నా కుమారులో వాక్యం ఏమైందంట నెరవేర్చబడింది నా కుమార్తె జీవితంలో. దేవుడు చెప్పి గమనించండి ప్రేమికులారా, దేవుని గెలిపించే వ్యక్తిగాను ఉండాలి. హల్లెలూయా. ఎందుకు చెప్పాలి? నీ మీద నమ్మకం. ఏంటా నమ్మకం? నీకేముంటుందని? ఓర్పు, ప్రేమ ఉంటుందని ప్రేమికులారా నీ మీద నమ్మకం. కాబట్టి అలాంటివి వచ్చినప్పుడు తలపైకి ముగిస్తాను. వినండి, కోపిష్టి భర్తను దేవుడు నీకెందుకు ఇచ్చాలి చెప్పాలి? గయ్యాలి భార్యని చెప్పాలి నీకు ఇచ్చింది? చెప్పండి, ఎందుకు ఇచ్చాడు? ఎందుకు చెప్పండి? ఓర్పు సహనం ఏంటంట నేర్చుకోవటానికి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. వాళ్ళే ఎందుకు దేవుడు నీకు ఇచ్చాడు అని అంటే, నువ్వు మాత్రమే కరెక్ట్గా హ్యాండిల్ చేస్తావని. నీ మీద నమ్మకం. ఎవరికి? దేవుడికి. నువ్వు కరెక్ట్గా హ్యాండిల్ చేస్తావని, నువ్వు కరెక్ట్గా వారిని చక్కగా ప్రేమికులారా ఆ ఓర్పుతో
వినండి, ఆయన సాత్వికుడు కదా. ఎవరైనా మన దేవుడు ఎవరు? మరి మనం ఎవరు? ఆయన వెంబడిస్తున్నప్పుడు మనం ఉండాలి సాత్వికులు. నా బిడ్డలో సాత్వికులు, నేను సాత్వికంగా ఉన్నట్లని దేవుడు సంధిలో ప్రభు ప్రేమికులా చెప్పగలిగితే, నీ ఓర్పును, నీ దీర్ఘశాంతాన్ని, నీ సహనాన్ని కొన్నిసార్లు ప్రేమికులారా ఇళ్ళలో ఇలాంటి కార్యాలు ప్రభు అనుమతించినప్పుడు అపవాదికి ఏం చేయమాకండి, ఎక్కువగా ఏం చేయమాకండి. అనుమతిస్తాడు, వాడు వచ్చి రెచ్చిపోతాడు మీ ఇంట్లో. కుటుంబం చెప్పాలా ఏమైంది? గందరగోళం. మందిరంలేమో బా ఎంత వినయమో నా కుమారుడికి, ఎంత వినయమో నీ కుమారుడికి, ఎంత వినయమో నీ కుమార్తె. కానీ ప్రేమికులారా దేవుడి దగ్గర అపవాదం అంటూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు అది సావదు. ఏంటిది? పురుషాకారం సావదు. స్త్రీలో కొన్నిసార్లు ఆ గయ్యాలితనం పోదు. అనుకుంది ఏం చేయాలి? సాధించాలి. ఇలాంటి ప్రవర్తన ఇళ్లలో కొన్నిసార్లు కలుగుతున్నప్పుడు అది అనుమతించేది కూడా దేవుడే. అవి క్యాచ్ చేసుకొని నీ కుటుంబంలో ప్రవేశించి మరింత నేను రెచ్చగొట్టేలా చేసేది ఎవరంట? అపవాది. హల్లెలూయా. ఒకటి తలపైగా తన సంగమం. దేవుడు నీకులాగా నాకులాగా చీటికి మాటికి కోపడితే ఎవరైనా దేవుడు అసలు మనం బతుకుతాం భూమి మీద? బతుకుతామండి. ప్రతి తప్పిదాన్ని కనుక దేవుడు భూతద్దలు పెట్టి చూస్తే ఇప్పటికి మనం 100 సార్లు కావాలి. కానీ నీ పట్ల ఏం కలిగి ఉన్నాడు ఆయన? ఓపిక, దీర్ఘశాంతం, ఇంకా సహనాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు పొరపాట్లు చేస్తున్న దేవుడు నీకు ప్రతిదినాన్ని ఇస్తూనే ఉన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. నిన్నలాగా మొన్న అనుకున్న కార్యాలను కూడా ప్రభు జరిగిస్తూ వస్తున్నాడు. నీ కుటుంబాన్ని దీవిస్తూ. కానీ గల కారణం ఏంటంటే ఇన్ని పొరపాట్లు మనలో జరుగుతున్నా నీ పట్ల ఏం చెప్పాలా? సహనం, నీ పట్ల ఓపిక, దీర్ఘశాంతాన్ని ప్రభు కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో కలిగి ఇలా నడిపించబడుతున్న కారణాన్ని బట్టి మనం బతికి బట్టగట్టగలుగుతున్నాం. మరి నీకేం ఉండాలి? మరి ఆయన వెంబడిస్తున్నప్పుడు నీకేం ఉండాలమ్మా? మనకేం ఉండాలి? ఓపిక, సహనం. సతాయించే వాళ్ళు ఉండాలి. కొన్నిసార్లు అనుమతించేది కూడా దేవుడే. కొన్నిసార్లు అవి నీ మీద నమ్మకం ఎలగబెడతామని మనం హల్లెలూయా ఉద్ధరిస్తామని దేవుడు కొన్నిసార్లు ప్రేమికులారు ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. దయచేసి అలాంటి సమయంలో నువ్వేం చేయాలి చెప్పాలా? బైబిల్ చూడండి ఒకసారి. అలాంటి సమయం సతాయిస్తున్న వారు ఉంటే, నేను రెచ్చగొట్టేవారు ఉంటే నువ్వేం చేయాలి చెప్పాలా? బైబిల్లో చూడండి ఒకసారి ఆ మాట. కీర్తనలు అందరు బైబిల్ తెరవండి ఒకసారి. 55వ అధ్యాయం 12వ వచనం నుంచి 13 రెండు వచనాలు. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని ఏంటంట సహింపవచ్చును. మిట్టిపడువాడు అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నా సహకారివి, చెలికాడవు, నా పరిచయుడవు అంటున్నాను. వినండి ఎంత మంచి మాట. దూషిస్తున్న వారు ఉంటే, రెచ్చగొట్టేవారు ఉంటే నువ్వేం చేయాలి చెప్పాలా? వినండి, నీలో ప్రేమికులారా ఓపిక, సహనం అనేది మన జీవితంలో ఖచ్చితంగా బయటకు రావాలి అని అంటే, నీలో ఆ సహనం బయటికి రావాలంటే దూషిస్తున్నవాడు గమనించండి, వాడు మనల్ని ఏం చేస్తాడు? ఇప్పుడు దూషించమంటే ఏం చేస్తాడు? మనల్ని దూషిస్తాడు. ఇంకా ప్రేమికులారా మనల్ని గాయపరిచేవారు ఉంటే ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తారు? వాళ్ళు గాయపరుస్తారు. అంటే వాళ్ళు దూషిస్తుంటే మనం దూషిస్తే ఇక్కడ ప్రేమికులారా పెద్ద అర్థం ఉండదు. కానీ ఎవరెన్న అనుకుంటున్నా నేను ఆ జీవితంలో అలా పట్టి పట్టినట్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే చెప్తున్నాను సంగమా, గమనించండి, దూషించిన వారు నీకు చెలికాడవుతాడు. చెప్పండి ఏమవుతాడు? నీకేమవుతాడంట? దూషించడం ఏమవుతాడంట? చెల్లికాడు. ఇంకేమవుతాడంట? సహకారి. ఇంకేమవుతాడంట? ఎప్పుడు అవుతారు వీళ్ళంతా? సహిస్తే, సహించినప్పుడు. ఎంత మంచి మాట అండి. వాళ్ళు దూషిస్తూ నువ్వు అనుకో, వాడెప్పుడు మన చెల్లికాడు కాడు. నువ్వు తూడ్చుకొని పోతే, పట్టించుకోకుండా పోతే దూషించిన వాడు రేపు పొద్దున చెల్లికాడు అవుతాడు, నీకు సహకారం అవుతాడు, నీకు పరిచయస్తుడు అవుతాడు. స్తోత్రాలు చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా దేవుడు అనుమతిస్తాడు నీ జీవితంలో. ఎందుకు చెప్పాలా?
నువ్వు వారు నీకు చెలికాలు అవ్వటానికి, లేకుంటే వారు నీకు ప్రేమికులరా సహకారులు అవటానికి, దేవుడు వారు నీకు పరిచయస్తులు అవటానికి కొన్నిసార్లు ఇలాంటి వారిని అనుమతిస్తాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం అందు సంగమా, దేవుడు ఎవరిని శ్రమ పెడతాడు? ఒకటి. రెండు మనం శ్రమ పడుతున్నప్పుడు దేవుడు పరలోకం నుండి ఏం చేస్తుంటాడు? ఈ చెబుతూ మన బ్రతుకుల్లో మన నమ్మకంగా కలిగి మన బ్రతుకులు మన జీవితాలు కొనసాగించుకుంటే, చెప్తున్నాను సంగమా, దేవుడి సన్నిధిలో మనందరినీ, మన కుటుంబాలను, మనల్ని, మన జీవితాలను దేవుడు దూషిస్తున్న వారందరినీ సహకారులుగాను, చెలికాడుగాను, పరిచయస్తులుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అలాంటి కృపతో, ఉన్నత మంచి అనుభూతులతో నడిపించబడదాం. ఈ మాటలు చేత ధైర్యం తెచ్చుకుందాం. మనందరి వెనుకల్లో ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ప్రేమికులారా తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నాకే ఎందుకు శోధనలు, నాకే ఎందుకు శ్రమలు అనే అంశం మీద ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. సోదరు విన్న వాక్యాన్ని బట్టి అందరం ప్రార్థనలో ఉందాం. దేవుడు అనుమతిస్తాడు, సాతాను మనల్ని శోధిస్తాడు. ఎందుకు దేవుడు అపవాదికి అనుమతిస్తున్నాడు తెలుసా? నీ మీద ప్రభువుకి నమ్మకం, నువ్వు విడిచిపెట్టి వెళ్ళవని, దూషించవని, దేవుణ్ణి గాయపరచవని, దేవుని విడిచిపెట్టి పోవని. యోబు జీవితాన్ని మన ముందు ఉంచాడు, దావీదు జీవితాన్ని మన ముందు ఉంచాడు. అందరూ దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఇగో ఇలా నా జీవితం ఉండాలయ్యా, ఇలాంటి మాటలు నా నోట రావాలయ్యా, ఇలాంటి జీవిత వైఖరి నాలో కనపడాలయ్యా. ఇలా నువ్వు మాట్లాడుతూ నువ్వు గెలిచిన వాడివే, పరీక్షలో గెలిచిన వాడివే, పరీక్షలో నువ్వు పాస్ అయిన వాడివే. ఈ మాటలు అనగలిగితే దయచేసి ఎప్పటికైనా చిన్న చిన్న శ్రమలకు, నిజం ఒకవేళ వచ్చాయి, ఆపదలు వచ్చాయి అన్నంత మాత్రానికి దయచేసి దేవుడు నా జీవితంలో ఏం చేశాడు, నా జీవితంలో దేవుడు ఏం చేశాడని దయచేసి ఇప్పటి వరకు నీ దైనందిన జీవితంలో ప్రభువుని దూషించావా, ప్రభువుని సనిగావా? క్షమించమని అడుగు ప్రభుని, క్షమించమని అడుగు ప్రభుని. శ్రమలు వచ్చినప్పుడు సంగమా, శోధన కూడా వెళ్తున్నప్పుడు నువ్వు భరించటానికి దేవుడు ఆత్మ నీ మీద ఉంటుంది. నువ్వు ధన్యుడవు. ప్రభు నామాన్ని బట్టి నిందించబడుతున్నప్పుడు, శ్రమలు గుండా వెళుతున్నప్పుడు నువ్వు ధన్యుడవు అని వాక్యము సెలవిస్తుంది. అందరూ ప్రార్థనలో ఉన్నాం. కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా నువ్వెంత సహనం కలిగిన నువ్వు ఎంత సహనం కలిగిన వాడు, నీకెంత ఓర్పు ఉందో అది బయటికి రావటానికి కుటుంబాల్లో కొన్నిసార్లు కొన్ని అనుమతిస్తాడు. భర్తను కోప్పడేలా దేవుడు చేస్తాడు. అప్పుడు అది చూసి ఇంకా రెచ్చిపోయి మరింత భయంకరంగా భర్త మాట్లాడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. భార్య కూడా కొన్నిసార్లు భయంకరంగా ప్రవర్తిస్తూ నడిపించబడేటువంటి విధానాలు కుటుంబంలో కనపడతాయి. అయితే నువ్వు నా సమయం ఎలాంటి సమయం చెప్పాలా? నీ ఓర్పును కనపరిచే సమయం అది. నువ్వు ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను కనపరిచే సమయం అది. నీకెంత సహనం ఉందో ఆ సహనాన్ని కనపరిచే సమయం అది. కనపరుస్తున్నావా? మౌనంగా ఉంటున్నావా? సహిస్తున్నావా? సహనం కలిగి ఉన్నావా? దీర్ఘశాంతం కలిగి ఉన్నావా? నీ పట్ల ఎంత దీర్ఘశాంతం ప్రభు కలిగి ఉన్నాడు, నీ పట్ల ఎంత సహనం కలిగి ఉన్నాడు. ప్రతిదీ రోజు ప్రభు భూతద్దులు పెట్టి చూస్తే మనం బతకలేం సంగమా. అయినా నిన్ను పోషిస్తున్నాడు, దీవిస్తున్నాడు. అయినా నిన్ను ఆశీర్వదిస్తున్న ఎక్కలు కొరతలు ప్రభు తీరుస్తూనే ఉన్నాడు. సహిస్తున్నాడు దేవుడు. మరి నువ్వెందుకు సహించలేకపోతున్నావు? నీకెందుకు సహనం ఉండట్లే?
నువ్వెంత ఓపికస్తుడవో, నువ్వెంత ఓపికస్తురాలువో, నీకు ఎంత సహనం ఉందో. దూషిస్తున్నవాడు దూషిస్తే వాడెప్పుడు నీకు చెలికాడు కాడు, ఎప్పుడు నీకు ప్రేమికులారా స్నేహితురాకారి కాలేడు, ఎప్పుడు నీకు ప్రేమికులారా పరిచయసుడు కాదు. దూషిస్తున్న వారి మధ్యలో సహనాన్ని వ్యక్తపరిస్తే, ఓపికను వ్యక్తపరిస్తే, ఎంత దీర్ఘశాంతం ఉందో అది వ్యక్తపరిస్తే నీకు వారు సహకారులుగా మారిపోతారు. నీకు ప్రార్థన చేసుకో. ప్రభువా, ఇలాంటి ఆత్మీయత నాకు కావాలని వారి చేతులు ఎత్తండి. ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవం నాకు కావాలయ్యా, ఇలాంటి స్థితిగతులు కావాలయ్యా, నాకు ఇలాంటి జీవిత విధానాన్ని కలిగి నడిపించబడాలయ్యా. నేను ప్రార్థన చేయబోతున్నాను మీ కొరకు. దయగలిగిన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా యేసయ్య, విన్న ఈ వాక్యాన్ని బట్టి ఎవరిని శ్రమ పెడుతున్నావు, శ్రమ పడుతున్న వారి పట్ల నువ్వేం చేస్తున్నావు? ఈ వాక్యం మాలో ఫలించాలయ్యా, ఈ వాక్యం నీరు కట్టి అభివృద్ధి చెందాలయ్యా, కార్యాలు జరగాలయ్యా, అలా మీ నడిపించబడాలయ్యా. ఇలాంటి అనుభూతులు కలిగి మా జీవితాలు కొనసాగించుకోవాలి ప్రభువా. అట్టి కృప అందరి దయచేసి మంచి నల్లి వాక్యం ఫలింప చేయమని, ఇప్పటి నుండి మాకెందుకు ఈ శ్రమలు, ఎందుకు మాకు ఈ శోధనలు అన్న ఈ సందేహం, ప్రశ్న మాలోకి వస్తున్నప్పుడల్లా మా మీద ప్రభుకి నమ్మకం ఉండబట్టే వస్తున్నాయి. ఈ శ్రమల్లో దేవుని ఆత్మ నా మీద ఉంది, అది భరించడానికి కావలసినటువంటి శక్తిని, భరించడానికి కావలసినటువంటి బలాన్ని దేవుడు ఇస్తున్నాడని గుర్తెరుగుతూ నేను గణపరిచే వారికి ఉండాలయ్యా మా జీవితాలు. అలాంటి కార్యాలు మా పట్ల జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్.